ఒక కన్న తండ్రి తన 5 ఏళ్ల కుమారుడి ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాడు. ఆమె చేసిన ఆర్తనాదాలు అతనికి వినిపించలేదు. కేవలం ఉనికి లోపం కారణంగానే ఈ యొక్క సంఘటన జరిగింది. ఈ సంఘటనలో 5 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం ఆల్వాల్ అనే గ్రామంలో కనకరాజు, లావణ్య దంపతులకు 3 కుమారులు. వారిలో చిన్నవాడైన 5 ఏళ్ల నికాష్ అనే బాలుడు ప్రస్తుతం వ్యవసాయ సీజన్, ఖరీఫ్ సీజన్ నడుస్తుంది. వ్యవసాయ పనులకు గాను వారి యొక్క పొలం దున్నడం కోసం ట్రాక్టర్ తీసుకొని వెళ్ళడంతో చిన్న కుమారుడైన నికాష్ కూడా వారితో వస్తాను మారం చేయడంతో పొలం పనులకు తీసుకెళ్లారు. ఆ యొక్క పొలం చదువు చేసే క్రమంలో ట్రాక్టర్కి రోటోవేటర్ బిగించి పక్కన డ్రైవర్ సీట్ పక్కన ఉండే డోమ్ పైన నికాష్ని కూర్చోబెట్టుకొని ఆ యొక్క రోటోవేటర్తో పొలం పనులు చేస్తుండగా ఒకసారి స్కిప్ అయింది. ఆ ట్రాక్టర్ కుదుపులకు లోనైంది. ఆ కుదుపులోనైన క్రమంలో నికాష్ జారి ఆ యొక్క రోటోవేటర్ మీద పడడం జరిగింది.